ముందుగా అందరికీ జై శ్రీరామ్. మన హిందూ ధర్మంలో ఉన్న సోదరులందరూ, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇస్లాం సమాజం చేసుకోండి అంత వాళ్ళ అల్లా ఆగిపోతారు. మన గోవిందాన్ని ఆగమనం, మన దేశ దౌర్భాగ్యం మన హైందవ ధర్మానికి మన గౌరవం. సినిమా హీరోకి నేను సినిమా హీరోనే, ఎప్పుడు గౌరవం ఇవ్వాలి, ఎప్పుడు చెప్పడం అది నేర్చుకోవాలి. నిజంగా చాలా హ్యాపీగా ఉందన్నయ్య. మీరు మొన్న వారాహి తల్లి మాలేశారు, ఇప్పుడు నవరాత్రులతో దుర్గమ్మ దేవి మాలేసి తిరుపతిలోని భారీగా వారాహి యాత్ర చేస్తూ మన హిందూ ధర్మం కోసం, మన హైందిక శక్తి కోసం, మన సనాతన ధర్మం కోసం చాలా బాగా మాట్లాడుతున్నారన్నయ్య. ఇంకా కొంతమంది మూర్ఖులకి మీలాంటి ఒక గొప్పతనం అర్థం అవ్వట్లేదు. ఆ దరిద్రులు ఎప్పుడు తెలుసుకుంటారేటో తెలియదు, కానీ ఇస్లాంను చూసుకొని నేర్చుకోండి. అల్లా అనగానే అయిపోతారు. మన గోవింద అన్నా కూడా మన ఆగం అంటే మన దౌర్భాగ్యం, మన భారతదేశం అంత దరిద్రం ఇంకెక్కడ లేదు అని మీరంత బాధతో చెప్తున్నా కూడా ఒక్క పనికి మళ్ళీ ఎదవలు కూడా అది ఆలోచించకుండా ఇంకా మిమ్మల్ని తిడుతూ ఉన్నారు. అది వాళ్ళ కర్మ అది. కానీ మీరు మాత్రం మన ధర్మం కోసం, మన దేశం కోసం నిజంగా చాలా చేస్తున్నారని. మొన్నటిదాకా నేను మీ ఫ్యాన్ని, కానీ ఈ వీడియో చూసిన తర్వాత నేను మీ అభిమాని అయిపోయినానయ్యా. నిజంగా చాలా హ్యాపీగా ఉందన్నయ్య. మన ధర్మం కోసం, మన దేశం కోసం చాలా చేస్తున్నారు. మీరు మా ఆంధ్రప్రదేశ్కే కాదు, ఈ భారతదేశానికి దొరికిన వజ్రం అన్నయ్య మీరు. నిజంగా మీరు ఎప్పుడూ ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా ఉండాలి. మిమ్మల్ని ఆ దేవుడు తప్పకుండా చూస్తాడన్నయ్య. ఎంత కష్టపడుతున్నారంటే ఈ సనాతన ధర్మం కోసం మీరు ఎంత పోరాడుతున్నారంటే అంత పోరాడుతున్నారు. నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అన్నయ్య.